కలియుగ వైకుంఠమైన తిరుమలకు వెళ్ళిన ప్రతి భక్తుడు స్వామివారి గుడి ముందు కొంచెం సేపు కూర్చుంటారు. ఆ సమయంలో గుడిని చూసే మీ చూపు, గుడిలో నిలయమైన స్వామివారికి నమస్కరించుకునే మీ నమస్కారం గుడి ముందు సన్నగా ఎత్తున్న ఒక మండపాన్ని తగులుతూ లోపలికి వెళ్ళాలి. సేవలు స్వామివారికే కాదు, స్వామివారి యొక్క పరమ భక్తులకు చేసినా కానీ వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనేదానికి నిదర్శనం ఈ మండపం. ఒకప్పుడు తిరుమలలో పూజారులకి ఉండటానికి ఇల్లు లాంటి వసతులు కూడా లేక కింద నుంచి అడవి మార్గంలో వెళ్ళి నైవేద్యాలు పెట్టి వస్తుండేవాళ్ళు. అలాంటి సమయంలో తిరుచానూరులోనే స్వామివారి కార్యక్రమాలు చాలా వరకు నిర్వహించేవాళ్ళు. రామానుజాచార్యుల వారి హయాము వచ్చాక స్వామివారి కార్యక్రమాలన్నీ కొండపైనే జరపాలని నిర్ణయించి ఆయన గురువుగారు అయిన తిరుమల నంబిని, శిష్యుడైన అనంతాళ్ వారిని కొండపైకి పంపించి అక్కడ ఆ గడ్డి ఎట్టంటే పెరిగిన వాటిని శుభ్రం చేయటం, అందంగా పూల మొక్కలు వేయించటం, దానికోసం బావిని తవ్వించటం, మాడవీధులంతా శుభ్రం చేయటం, పూజారులకి ఏదైనా ఇల్లు కట్టించడం లాంటి కార్యక్రమాలన్నీ చేపడతారు. ఆ సమయంలో యాదవ కులానికి చెందిన గోపమ్మ అనే మహిళ తిరుమలలో వచ్చే భక్తులకు మజ్జిగ అమ్ముకుంటూ స్వామివారి కార్యక్రమాల్లో పనిచేసే కూలీలకు కానీ, వాటిని పర్యవేక్షించే వైష్ణవ భక్తులకు కానీ, అనంతాళ్వారు తిరుమల నంబికి కానీ మజ్జిగ ఉచితంగా ఇచ్చేది. అక్కడున్న కొందరు అమ్మ ఒక అణా వెనకేసుకోకుండా వాళ్ళకి ఉచితంగా ఎందుకు ఇస్తున్నావు అని అనటంతో అందుకు స్వామివారి మహాభక్తురాలైన ఆ గోపమ్మ, స్వాములారి కోసం అంత కష్టపడి పనిచేస్తున్నారు, వారి కడుపు చలన చేస్తే నాకు పుణ్యం వస్తుందంట, నేను కూడా స్వామివారి దగ్గర చేరుతానంట అని అమాయకంగా సమాధానం చెప్తుంది. అందుకు వారు దూరం నుంచి వస్తున్న తిరుమల నంబి అనంతాళ్వారిని చూపించి వారు స్వామితో మాట్లాడతారు, నీకు మోక్షం కావాలంటే ఇప్పిస్తారు, వాళ్ళని అడుగు అని చెప్తారు. ఆమె వారికి విన్నవించుకోవటం, వారు రేపు చెప్తాను అని చెప్పి వెళ్ళి ఆ రాత్రికి స్వామివారికి ఈ విషయమంతా వివరించటం. దానికి ఆ గోవిందుడు ఆమెకు మోక్షాన్ని ఇవ్వటం నా చేతుల్లో నీ చేతుల్లో పని కాదు, ఒక్క శ్రీమద్ రామానుజాచార్యుల వారి వల్లనే సాధ్యమవుతుందని చెప్పడంతో అదే విషయాన్ని ఆమెకు వివరిస్తారు. మరుసటి రోజు పూజారి స్వామిని ఇల్లు, కొన్ని మండపాలు చాలా వరకు పూర్తయిన తర్వాత పర్యవేక్షణ కోసం కొండపైకి వస్తారు రామానుజాచార్యులు. ఈ విషయం తెలుసుకున్న గోపమ్మ మజ్జిగతోటి కొంచెం బెరుకుగానే ఆ స్వామివారి దగ్గరికి వెళ్తుంది. ఆయన శిష్యులు ఆ దగ్గరికి వెళ్ళనీయకుండా వారిస్తారు. మామూలుగా ఎండలో పనిచేసే వాళ్ళకి కుండలోని చల్లటి మజ్జిగ ఒక గ్లాస్ ఇస్తే ఇంకొక గంట ఎక్కువ పనిచేస్తారు. ఈ విధంగా స్వామివారి కార్యక్రమాలు కొంచెం త్వరగా అవడానికి ఈమె కూడా ఒక కారణం. ఈ విషయాలని ముందుగానే అన్నీ తెలుసుకుంటూ వస్తున్న ఈ రామానుజాచార్యుల వారు ఆమెను పిలిచి ఆ మజ్జిగ గ్లాస్ తీసుకొని తాగి, ఏమిటమ్మా నీ కోరిక అని అడుగుతాడు. దానికి గోపమ్మ, స్వాములు మీరు చెప్తే నాకు మోక్షం వస్తుందంట, దాన్ని ప్రసాదించండి అని కోరుతుంది. వెంటనే ఒక తాటాకు తెప్పించి శ్రీనివాస పరబ్రహ్మ ముక్తిని ప్రసాదించుగాక అని చెప్పి రాసి ఆ తాటాకును ఆమె చేతిలో పెట్టారంట. ఆమె వెంటనే పరమపదించటం, ఆమెకు గుర్తుగా ఈ మహాద్వారానికి ఎదురు కట్టించిన ఈ మండపమే గొల్ల మండపం. స్వామివారికి వజ్ర వైఢూర్యాలే కాదు, చిన్న చిన్న ఇలాంటి సేవలకు కూడా ముక్తిని ప్రసాదిస్తాడు ఆ శ్రీనివాసుడు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. గోవింద మీ ఓం కల్కి.